ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శ్వాస. మొట్టమొదటిసారి నేను శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు 1998లో ఏమీ చేయట్లేదు. ఊరికే లోపలికెళ్ళే గాలి, బయటకొచ్చే గాలి గమనిస్తున్నంత మాత్రాన ముక్కుకి, మోకాలు నొప్పికి సంబంధం ఏంటని క్వెషన్ వేసుకున్నాను. విశ్వశక్తి అంటే మనం అన్ని చేతులు కట్టేసుకుని, కాళ్ళు కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, ఆలోచనలు కట్టేసుకుని. ఇక్కడ ఏం చెప్పారండి? ఆలోచనలు కట్టేసుకుని, వచ్చే అటువంటి ఆలోచనలు కట్టేసుకుని, మనస్సును కట్టేసుకుని అని చెప్పాల. మనస్సుని మనం కట్టేసుకోలేం. కానీ మనసులోంచి వచ్చే ఆ ఆలోచనను మనం ఆఫ్ చేయగలం. ఆ టెక్నిక్ ఇచ్చారు ముందు. ఆలోచన ఆపేసినప్పుడు మొత్తం ఎంప్టీ అయిపోతుంది. ఖాళీ ఇంకొకటి కొత్తది పాత్రలోకి రావటానికి అవుతుంది. ఇవన్నీ ఖాళీ చేయటానికి వేళలు రేళ్ళు శబ్దం, కళ్ళు మూసుకుంటాం, మాట్లాడకుండా ఉండటం, వినకుండా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం, ఇదంతా ఏంటంటే ఎంప్టీ చేయటం. అప్పుడు ఆ విశ్వశక్తి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే మనస్సు ఇక్కడే ఉంది, పొరలు పొరలు పొరలుగా భూగోళం కంటే 1000 రెట్లు ఉంది ఇక్కడ. భూగోళం కంటే 1000 రెట్లైనటువంటి మనస్సుని ఇందులో ఉందని ఏ రోజన్నా అనుకున్నామా? మనసు పదార్థం కాదు కదా, తరంగం కాబట్టి అది ఎంతైనా చుట్టుకుని ఉంటుంది. కానీ అది ఎక్కడుంది? ఈ పదార్థంలోనే ఉంది, ఈ శరీరంలోనే ఉంది, ఈ తలకాయలోనే ఉంది. అంతటి దాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే వల్ల కాదు. అందుకే ఆయన ఈ టెక్నిక్ సంసారంలో నిర్వాణం అని చెప్పి మనకి ఒక యుగం పట్టింది. ఆయనకి పరిశోధన చేసి ఎలాంటి నియమాలు లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సంసారంలో ఉంటూ, సమస్యల్లో ఉంటూ, అనారోగ్యాల్లో ఉంటున్న వీళ్ళకి అతి సులభమైన మార్గంలో ఎట్లా దీని నుంచి వీళ్ళని బయటపడేయాలి అనేది ఒక యుగం బట్టి పరిశీలించి ఇచ్చాడు ఆ మహానుభావుడు. గొప్ప సైంటిస్ట్ ఆయన, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయన ఇచ్చిన కొద్దిగా వింటేనే నా బుర్ర ఇంత తిరిగిపోతుంది. ఇక ఆయనలో ఉండేదాన్ని మనం గ్రహించుకోలేం, ఇంపాసిబుల్ అది. అలా నేను ఆ విశ్వశక్తిని తీసుకున్నప్పుడు అది నాడీ మండలం ద్వారా లోపలికెళ్ళి, నాడీ మండలము అంటే రక్తనాళాల్లోకి వెళ్ళి, గత జన్మ కర్మానుసారం రోగపీడ్యతే అంటే గత జన్మ కర్మలో ఈ రోగం ఎలా పీడిస్తుంది, ఏ రూపంలో ఉంది మన శరీరం అంటే రక్తంలో బబుల్స్ లాగా ఉన్నాయి. వాటిని ఆ రేసు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే రోగం నయమవుతుంది అనేది ఆనాటి మొట్టమొదటిసారి నేను తెలుసుకున్నటువంటి విషయం అది. అలాగే నా అనారోగ్యాలన్నీ నేను పోగొట్టుకున్నాను. హార్ట్ ఎన్లార్జ్మెంట్, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మరి ఆయాసం ఉండేది. ఇవన్నీ కూడా అసలు ఎలా వెళ్ళిపోయినాయో నాకు తెలియదు ధ్యానం మొదలుపెట్టిన కాడి నుంచి.